జిల్లాకి వచ్చినటువంటి మన ఎస్సీ కమిషన్ చైర్మన్ గారికి జిల్లాలో ఉన్నటువంటి భూ సమస్యలు, దళితుల మీద జరిగేటటువంటి దాడులు దళితుల మీద ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆయన కలెక్టర్ గారితో మాట్లాడే విషయం చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ రాష్ట్రంలో 2004లో కోనేరు రంగారావు కమిటీ ఒకటి చేసి రాష్ట్రం నలుమూలలు తిరిగి ఈ రాష్ట్రంలో నికరంగా పేదలకు పంచగలిగినటువంటి భూమి 1,25,00,000 ఎకరాలు ఉంది. ఈ 1,25,00,000 ఎకరాల్లో ఇప్పుడు తక్షణం ఇవ్వగలిగింది 60 లక్షల ఎకరాలు ఉంది. ఈ 60 లక్షల ఎకరాలని ఉమ్మడి రాష్ట్రంలో పంచితే ప్రతి పేద కుటుంబానికి 2 ఎకరాలు వస్తుందని చెప్పి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కమిషన్ వేశారు. ఆయన కమిషన్ మొత్తం తిరిగి 104 సిఫారసులు చేశారు. ఈ 104 సిఫారసుల్లో మొట్టమొదటి సిఫారసు ఈ జిల్లాలో మరీ ఎక్కువగా వర్తిస్తూ ఉంది. ఆ మొట్టమొదటి సిఫారసు ఏంటంటే, మొత్తం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదల భూములు, పట్టాలు ఇచ్చినటువంటి పేదల చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ అన్యాక్రాంతమై పెద్ద వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. వాటిని పట్టా ఇచ్చిన రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయితే అయ్యి ఉంటుందో అన్ని సంవత్సరాలకి దాంట్లో ఎంత పంట వస్తుందో అంతకు 10 రెట్లు వసూలు చేసి ఆ పేదలకు ఇవ్వాలి. ఆ భూమిని కూడా ప్రయోజనం పరచాలని కోనేరు రంగారావు కమిటీ సిఫారసులో మొదటి సిఫారసు. వాటిల్లో ఆ రోజు 104 సిఫారసులను మేము అమలు చేస్తామని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కానీ ఈ రోజుకి కూడా స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా ఏ పేదోడి చేతిలో సెంటు భూమి లేదు. మొత్తం అన్యాక్రాంతం అయిపోతాం. ఎవడన్నా పట్టా భూములు ఉన్నా కానీ ఆ పట్టా భూములను కూడా వేరే వాళ్ళ పేరుతో చేసేస్తున్నారు. రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్నారు. పేదల భూములన్నీ పెద్దలు పరం అయిపోతా ఉన్నాయి. పేదోడి చేతిలో సెంటు భూమి లేకుండా ఈరోజు బతకడానికి బిక్కుబిక్కుమంటూ బతికేటటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అందుకని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు ఈరోజు నెల్లూరు రావడం శుభదాయకం. అయితే ఆయన వచ్చి ఏదో వచ్చాం పోయాం అన్నట్టు కాకుండా ఇక్కడ ఉన్నటువంటి దళితుల భూములు, అన్యాక్రాంతమైనటువంటి భూములు, కోనేరు రంగారావు కమిటీ సిఫారసులను ఆధారం చేసుకొని ఇస్తానన్నటువంటి భూములు, లేనివాళ్ళకి భూములు ఇవ్వాలి, ఉన్న భూముల్ని కాపాడాలి, పేదోళ్ళకి అందరికీ భూములు దక్కే విధంగా చర్యలు తీసుకుంటారని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం. ఆ రకంగా చేస్తారని చెప్పి ఈ నెల్లూరు జిల్లాలో మరీ ఎక్కువగా పేదలు ఉన్నటువంటి ప్రాంతం, ఎక్కువగా దళితులు ఉన్నటువంటి ప్రాంతం. ఈ దళితుల మీద దాడులు కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య అయితే ఏడబట్టిన దళితుల మీద దాడులు, కొట్టడం, విపరీతమైనటువంటి వివక్షత. స్వతంత్రం వచ్చి 72-79 సంవత్సరాలైనా ఇప్పటికి కూడా దేవాలయ ప్రవేశాలు లేవు. కొన్ని గ్రామాల్లో శ్మశానాలు లేవు. కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసి ప్రతి గ్రామంలో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి దళితులను దేవాలయాలకు పంపించేటట్టు, దళితులకు కూడా భూములు ఉండాలనేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆశిస్తూ ఈ ప్రజా సమస్యల పోరాట వేదిక పదే చెప్తా ఉన్నారు. భూములు పేదలకు పడతారని చెప్పి వార్త సెలవు.